రెడీ 3, 2, 1 స్టార్ట్. నైస్. 1 2 3 పెట్టి పెన్సిల్ తొందరగా. 30 seconds ఓవర్. నైస్ నైస్. సూపర్. నువ్వు కానీ 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 టైం ఉంది ఇంక మనకి. 4 times ఇక్కడ. పెట్టి 1 minute వరకు ఇంకా 15 seconds ఉంది. స్టాప్. ఆల్రైట్, గ్లాస్ లో గ్లాస్ పెట్టు గేమ్ లో సౌమ్య 4 సార్లు పడినా కంప్లీట్ చేసింది జస్ట్ 31 seconds లో. అండ్ అశ్విని 1 minute తీసుకున్నా. ఎక్కువ గ్లాసులు ఏమున్నాయి చూద్దాం. 1 2 3 4 5 6 6 గ్లాసులు పెట్టింది 6 times పడగొట్టి. సో నెక్స్ట్ వాళ్ళు ఎలా ఆడతారో చూద్దాం. ఓకే ప్లీజ్ మీ ఇద్దరు కూర్చోండి. మామూలు ఎందుకంటే కొంచెం సీరియస్ గా నవ్వుతున్నారంటే ఈ రోజు మన టీం కోపం కదా, అందుకే కొంచెం కోపం చూపిస్తున్నారు మధ్య మధ్యలో. రెడీ 3 2 1 గో. ఆ చేతులు టచ్ చేయకుండా. సూపర్ సూపర్. yes 1 సగం వేద్దు. సగం వేస్తున్నారు. వెళ్ళి పెన్సిల్ తోటే తేవాలి కింద పడిని కూడా. $45 seconds. అది కరెక్ట్. కింద కొత్తి చేయండి. రైట్. స్టాప్. మొత్తానికి 1 minute లో కంప్లీట్ చేసింది. ఎన్నిసార్లు పడేసింది మధ్యలో? 3 times 3 to 4 times. 4 సార్లు పడేసి 1 minute లో కంప్లీట్ చేసింది శ్యామలక్క. ఓకే మీ ఇద్దరు కూర్చోండి. ఓ శివంగిలో గ్లాసు గేమ్ లో అందరికంటే తక్కువ టైంలో గ్లాసులన్నీ పెట్టేసి జస్ట్ 4 మిస్టేకులతోటే ఈ రోజు విన్నర్ గా నిలిచింది సౌమ్య. కంగ్రాచులేషన్స్. ఓకే వ్యూవర్స్ చూస్తున్నారు కదా, మరి మీరు కూడా ఈ బ్యూటిఫుల్ 1 gram గోల్డ్ గిఫ్ట్ సొంతం చేసుకోవాలి అంటే ఎలా? చాలా సింపుల్ అండి. సో ప్రతిరోజు మన ఎపిసోడ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అలానే కూర్చొని ఎపిసోడ్ లో మేము చాలా సింపుల్ గా అడిగే 2 క్వశ్చన్లకి ఎపిసోడ్ పూర్తయ్యే లోపు మేము ఇచ్చిన నెంబర్ కి వాట్సాప్ చేస్తే 2 లక్కీ విన్నర్స్ గెలుచుకుంటారు ఈ బ్యూటిఫుల్ గిఫ్ట్. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. మనమే తన కుటుంబం అనుకొని తన మనసులో మాటను మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు లత గారు. లత గారు ఎలా ఉన్నారండి? లత గారు చెప్పండి మీ మనసులో మాట ఏంటి? ఇదంతా మన ఫ్యామిలీ కాబట్టి. మా హస్బెండ్ లవ్ కోసం చెప్పాలనుకుంటున్నాను నేను. ఓకే. నాకు ఏమీ తెలియని వయసులోనే 13 yearsకే మ్యారేజ్ అయిపోయింది. ఆయనకి 18 years. పెళ్ళి అయిపోయింది. 25 years కూడా అయిపోయింది. ఈ మిడిల్లో జరిగిన స్టోరీ అంతా కూడా మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మేము చాలా పూర్ ఫ్యామిలీ నుంచే వచ్చాము. మాకు కొంతమంది సపోర్ట్ చేయడం వల్ల డెవలప్ అయ్యాం. అంటే వీళ్ళు ఇంతే, ఇంకా ఇలానే ఉంటారు. 2 ఆడపిల్లలు, నాకు 2 ఆడపిల్లలు కదా. అంటే 2 ఆడపిల్లలు ఉంటే తప్ప, 2 ఆడపిల్లలే వీళ్ళకంతే. అలానే చాలా మాట్లాడినారు. 13 yearsకి మ్యారేజ్ అయినా 18 years పిల్లలు పుట్టారు. 18 years పిల్లలు పుట్టిన ఈ 13 to 18 yearsలో పిల్లలు పుట్టలేనందుకు కూడా దీనికి ఇంక పుట్టరు, ఇది గొడ్డుదాయి అలాంటివి కూడా అన్నారు.